అండ్ దేవుడు మనకి ఎదురొచ్చి దర్శనం ఇవ్వడం అంటే చాలా అదృష్టం ఉండాలి. ఇది ఎక్కడో ఏంటంటే వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి. ఇది అందరికి మనకు తెలిసిన ఏరియా అనమాట. చూడండి మీకు అంటే నచ్చుతుంది అనమాట. మీకు కూడా అందరికి తెలుసు. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీని విజిట్. ఈరోజు లాగ్ ఏంటంటే స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరి దేవుడు అయితే నైట్ టైం అయితే చాలా బాగుంటుందని అందరూ చెప్పినారు. సో అందుకోసమని మేము కూడా స్వర్ణగిరికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి మేమైతే ఈవినింగ్ బయలుదేరాం అనమాట. దాదాపు టైం 6-6:30 ఆ మధ్య అయింది. సో స్వర్ణగిరి ఎప్పుడైనా నైట్ టైం చూస్తే బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ అన్నారు. సో నేనైతే చూడలేదు, చూద్దామని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయ్యి బయలుదేరేసి అయితే వెళ్ళిపోయినాం అనమాట. చూడండి నైట్ టైం ఆ లైటింగ్ చూస్తూనే నాకు బయట ఉంటే మామూలుగా కనిపించట్లేదు. ఆ దారిలో వచ్చేటప్పుడు కూడా ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత కలర్ఫుల్గా ఉంది. అసలు చూస్తుంటే ఈ టెంపుల్కి మెయిన్ లైటింగ్ ఉండడం వల్లే అనుకుంటా ఇంత క్రేజ్ అనేది వచ్చింది. ఇప్పట్లో అయితే మామూలు క్రేజ్ అయితే లేదు మన స్వర్ణగిరికి అయితే. ఇది ఎక్కడో కాదండి, మన తెలంగాణలోనే. మీరైతే వీడియో అయితే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియో చాలా బాగా వచ్చింది. మీరైతే చూస్తే పక్కా నచ్చుతుంది అనమాట. లైక్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నాకు కూడా కొంచెం మోటివేట్లా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ ఏదైనా మంచి వీడియోలు చేసేదానికి. చూడండి అసలు లైటింగ్ అయితే చూడండి ఎట్లా ఉందన్నమాట. అంటే అసలు కెమెరా నుండి వీడియో తీసేదానికి కూడా అంత అసలు తట్టుకోవట్లేదు. కెమెరా కూడా అంత లైటింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది అనమాట. స్వర్ణగిరి ఇంత బాగుంటుంది నైట్ టైం అయితే నాకైతే తెలియదు. మా ఫ్రెండ్స్ అయితే బాగుంటుందిరా స్వర్ణగిరి పోయి వెళ్ళి చూడు ఒకసారి అని అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఆ లైటింగ్ వల్ల ఎంత ఇదేనమాట. నాకు తిరుమల తర్వాత బాగా నచ్చింది ఏదంటే ఈ స్వర్ణగిరి అనమాట. ఎందుకంటే అంత బాగుందన్నమాట. చూసే కొద్దీ ఇంకా చూడాలా అన్నట్టు ఉందన్నమాట. ఆ జనాలు అంటే మామూలుగా లేరండి. ఈ వీకెండ్ టైంలో అయితే ఇంకా ఎక్కువగానే ఉన్నారు. చాలా మంది వచ్చేసినారు. నాకైతే అసలు దర్శనానికి టైం సరిపోదేమో అనుకుంటున్నాను. దాదాపు 2 hours పట్టేటట్టే ఉంది. ఆడ ముందే చెప్పినారనమాట దర్శనానికి ఎట్లేదైనా 2 hours పడుతుంది, మీరైతే చూసుకోండి అని చెప్పినారు. ఇంకా మేమైతే ఎందుకులే అని చెప్పేసి మాకు ఇప్పటికే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి మేమైతే 300 టికెట్ అయితే తీసుకున్నామన్నమాట. 300 టికెట్ తీసుకొని అయితే మేమైతే వెళ్ళామంట స్వామి దర్శనం చేసుకునేదానికి. నాకైతే బాగా నచ్చింది అనమాట. అయితే 15 minutesలో అయితే దర్శనం అయిపోయిందనమాట. ఫస్ట్ మా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి రానన్నాడు. మళ్ళీ మా ఫ్రెండ్ చూసి వీడియో దగ్గర వస్తానని చెప్పినాడు. చూడండి వీడియో అయితే భలే వచ్చిందనమాట. నాకైతే గుడి అయితే భలే నచ్చింది. ఓవరాల్ గుడి అయితే నాకైతే మామూలుగా అనిపించట్లేదు. ఎంత పెద్ద గుడి, ఇంత నీట్గా కట్టడం అంటే మామూలుగా లేదు. ఎంతమంది జనాలు అంటే అసలు మన మైండ్లో ఏమీ గుర్తుంటలేదు, అంత నీట్గా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. లైటింగ్ కానీ జనాలు కానీ అసలు మామూలు వైబ్ అయితే లేదనమాట. నాకైతే భలే నచ్చింది. ఇక్కడ వచ్చి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. మొబైల్ అయితే అక్కడే పెట్టేసి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరినామన్నమాట. మొబైల్ నెక్స్ట్ వచ్చి ఇంకా దర్శనాన్ని తీసుకున్న తర్వాత వచ్చి మొత్తం ఓవరాల్గా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందనమాట. అసలు ఎటు పక్క నుండి ఎట్లా చూస్తున్నామో కూడా తెలియడం అంత బాగా నచ్చేసింది నాకైతే. ఎంత చూసినా కూడా చూడాలా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుందనమాట. మీరైతే కంపల్సరీ మన తెలంగాణలో ఉంటే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్ అయితే పక్కా విజిట్ చేయాల్సి ఉంది. నెంబర్ 1 ప్లేస్లో మాత్రం ఈ స్వర్ణగిరి అయితే ఉంటుందన్నమాట. అంత బాగుంది, అంత నచ్చింది కూడా నాకైతే. అసలు పోనాలు ఎవరైనా ఉంటే పక్కా నెక్స్ట్ మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని అయితే పక్కా వెళ్ళిపోయి చూడండి. నాకు అయితే భలే నచ్చింది. చూడండి ఎంతమంది జనాలు, లైటింగ్, ఆ సెట్ అసలు మామూలుగా లేదు. దేవుడు అయితే కూడా మన కళ్ళు ఎదురుగా నెట్టు బాగా దగ్గర నుండి చూపించినారు అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఉండి కానీ జస్ట్ ఈ మధ్యకాలంలో ఇంత ఫేమస్ అవ్వడం అంటే గుడి మామూలు విషయంగా తెలుస్తుంది కదా. మీరు కూడా రీల్స్ అయితే చూస్తున్నారు కదా. దేవుడు పడుకొని ఉన్న వీడియో అయితే షార్ట్ అయితే బాగా వైరల్ అయింది. సో ఆ వీడియో వల్ల నీ గుడి అయితే చాలా ఫేమస్ అయిపోయింది. నేను మామూలుగా అనుకోలేదు కానీ మనం వెళ్ళిన తర్వాత చూస్తే మాత్రం అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. చూడండి ఇప్పుడైతే దేవుడి దర్శనానికి అయితే మనకు ఎదురుగా వస్తుంది అనమాట. దేవుడు ఊరేగింపుకొని అయితే వస్తున్నాడు అనమాట. సో నేను అదే టైంకి నేను వీడియో తీసుకోవడం వల్ల మన వ్యూవర్స్ కూడా చూసినట్టున్నదని వీడియో అయితే తీసిన. చూడండి దేవుడు ఎంత దగ్గర ఉంటుంది వస్తాడో. నేనైతే ఇంకా వాయిస్ చెప్పను, ఎందుకంటే మీరు దేవుడిని అయితే బాగా దర్శనం చేసుకోండి. ఎందుకంటే నేను వాయిస్ చెప్పడము కొంచెం ఇబ్బందిగా అనేది ఇక్కడ ఫీల్ అవ్వచ్చు. చూడండి దేవుడు ఎంత దగ్గర నుండి కనపడతాడో. బాలే ఉన్నాడు కదా, అసలు మామూలుగా లేదనమాట. అంత ఊరేగింపుతో వస్తున్నాడు. మేము కూడా కాసేపు అట్లా మోస్తే మంచిది అంటారు కదా. సో అందుకోసం నేను జస్ట్ ఊరిని చేయి అయితే టచ్ చేసినాను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా టచ్ చేయడం మంచిది అని చెప్పినారు. సో అందుకోసం నేను కూడా కొద్దిగా టచ్ చేసినాను అనమాట. టచ్ చేసి ఓవరాల్గా వీడియో అయితే తీసిన. ఇక్కడ అది కాక కోలాటం కూడా చేస్తున్నారనమాట. అదైతే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో అయితే కంటిన్యూలో ఉంటుంది. చూడండి మీరైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే బాగా నచ్చుతుందనే కోరుకుంటున్నాను. చూడండి ఆ లైటింగ్కి, ఆ వ్యూకి అసలు మామూలుగా అనిపించట్లేదు. నాకైతే భలే నచ్చిందనమాట.
చూడండి ఎంతమంది ఫోటోలు దిగుతున్నారు, ఎంతమంది వస్తున్నారు. మన తెలంగాణ ఒకటే కాదండి, చాలామంది అయితే ఈ గుడిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నారన్నమాట ఈ టైంలో. ఇక్కడ నేనైతే కండువ వేసుకుని ఒక ఫోటో అయితే దిగినా అండి. ఈ ప్లేస్లో అయితే కృష్ణుడు వాటర్ దగ్గర అయితే బాగా వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఈ కృష్ణుడు చూడండి ఎంత బాగుందన్నమాట. అసలు ఈ ఆర్కిటెక్చర్తో మామూలుగా ఒక రాయి మీద ఉన్నట్టే అనిపించింది నాకైతే అంతా మొత్తము. ఈ కట్టడం అట్లా నాకైతే ఇప్పుడు కట్టినట్టు అనిపించట్లేదు. ఈ గుడి అయితే అప్పట్లో కట్టినట్టే అనిపిస్తుంది. అంత బాగా కట్టినారనమాట. గుడి కూడా బాగా అనిపించేసింది. చూడండి ఈ వీడియోనే అంటే అనమాట మన యూట్యూబ్లో కానీ షార్ట్స్లో కానీ బాగా ఫేమస్ అయింది ఏదంటే ఈ వీడియో అనమాట. ఈ వీడియో దేవుడు పడుకొని సాంబశివ దగ్గర అనే పాట ఒకటి వస్తుంది. ఈ వీడియో అయితే చాలామంది వైరల్ అయింది. చాలామంది స్టేటస్ కూడా పెట్టి షార్ట్లు కూడా పెడుతున్నారు. సో వీడియో ఎందుకంటే ఇంత ఫేమస్ అయింది ఈ గుడి కూడా ఈ దేవుడి వల్లనే అనమాట. చూడు అసలు నన్ను పడుకొని పద్మనాభ స్వామి పడుకొని అంటే ఎంత బాగుందన్నమాట. అసలు చాలామంది ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ నేను కూడా ఫోటో వీడియో తీసేసిన అనమాట. బాగా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్తో ట్రిప్ వేయాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ లాగా అనిపిస్తుంది. మీరేంటైతే మీరు ఎవరైనా టెంపుల్స్ లవర్స్ ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే ఏదైనా ఉందంటే ఇది మాత్రం స్వర్ణగిరి. తెలంగాణలో యాదగిరిగుట్ట ఎట్లనో ఇది కూడా వన్ ఆఫ్ దిస్ ప్లేస్లో ఉంటుందని కోరుకుంటున్నాం మనము. సో బాగా నచ్చేస్తుంది అనమాట. మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి చూడండి. జనాలు అయితే మామూలుగా రేట్లు చాలామంది అయితే వస్తున్నారు. ఎంతమంది అంటే అంతమంది, అసలు దర్శనానికి 2 hours పడుతుందని ముందే మైక్లో కూడా చెప్పేస్తున్నారు అనమాట. వీకెండ్ టైమ్స్లో అయితే కంపల్సరీ పోయినారంటే మాత్రం ఇబ్బంది. అదిగాక పక్కా అయితే మాత్రం నైట్ అయితే విజిట్ చేయండి. నైట్ టైం అయితేనే స్వర్ణగిరి చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ లైటింగ్ వల్ల అసలు గుడి అసలు అంత వైపు ఉందన్నమాట. నాకైతే భలే నచ్చేస్తుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయండి. బాగా నచ్చుతుంది మీకు కూడా. చూడండి ఇంకా మేమైతే ప్రసాదాలు అయితే తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఫోటో తీసుకుని ఓవరాల్గా కూడా అంతా ఓవరాల్గా ఒక వీడియో అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని మన వ్యూవర్స్ కూడా ఎక్కడైనా చూడాలని చెప్పేసి ఇంకా మనకు వీడియో చేసిన అనమాట. ఇక్కడ చూడండి గజ స్తంభలాగానే మొత్తం అంతా దీపాలు అయితే పెట్టి టెంకాయ అయితే కొడతారు కదా, అక్కడ ఇదే అన్నమాట. సో చూడండి ఇదంతా అదే ఓవరాల్గా. నేనైతే దగ్గర ఉంటుంది తీసేసి ఇంకా మనం బయలుదేరే టైం అయింది కదా అని చెప్పేసి నేనైతే మొత్తంగా తీసేసుకున్నాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసేసుకున్నారు. మేము బయలుదేరేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే నెక్స్ట్ అయితే వీడియో చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుండి చూస్తున్నారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మన ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా కింద కమెంట్ చేయండి. నాకైతే చూడండి ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోతాను అనమాట. మొత్తం ఓవరాల్గా ఇంకా మేము కూడా బయలుదేరేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మేము ఈ నుంచి వెళ్ళాలంటే ఈజీగా 2 hours పడుతుంది. మేము వచ్చింది హైదరాబాద్ హైటెక్ సిటీ నుండి వచ్చినాం అనమాట ఈ గుడి చూడడానికి. సో ఇంకా మేమైతే ఇక్కడ చూడండి లాస్ట్కి ఇది కోలాటం కూడా చేస్తాను. నీకు చెప్పాను కదా వీడియోలో కోలాటం ఉంటుందని చెప్పి. ఇది కోలాటం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. మేమైతే కాసేపు ఉండేసి కోలాటం వీడియో అయితే మొత్తం కాసేపు తీసుకొని చూసేసినాము. ఇంకా ఆపేసేదానికి ఇంకా మేము కూడా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మేము కూడా బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. చూడండి ఓవరాల్గా అయితే వీడియో అయితే బాగా వచ్చిందనమాట. చూసి ఎంజాయ్ చేయండి. మీకైతే ఇది నచ్చుతుందనే అనుకుంటున్నాను. పక్కా అయితే విజిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మంచిగా వెళ్ళి చిల్ అవ్వడానికి వీకెండ్ ప్లేస్ ఇది ఒక మంచి బెస్ట్ ప్లేస్ అయితే అవుతుందన్నమాట. సో మీరైతే పక్కా విజిట్ చేసి ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. పక్కా అయితే వినండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి ఎంజాయ్ చేసేదానికి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. చూడండి వెళ్ళండి స్వర్ణగిరి. ఇంకెప్పుడైనా మళ్ళీ వెళ్తే మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు వెళ్ళినారు, ఏ టైంలో వెళ్ళినారు కింద కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూస్తే సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అయితే లాస్ట్ వరకు అయితే నచ్చుతుంది.